ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ దేవాలయంలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. 7గురు కన్నుమూత, మిగిలిన వారి పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బీహార్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో సంభవించిన తొక్కిసలాటలో 7గురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బీహార్ జహనాబాద్ జిల్లా ముగ్ధంపూర్లో గల ప్రాచీన సిద్ధాంత్ బాబా ఆలయంలో కొద్దిసేపటి కిందటే దుర్ఘటన అయితే సంభవించింది. శ్రావణ సోమవారం కావడం వల్ల ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయం వద్ద ప్రజలు బారులు తీరి నిల్చున్నారు. భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట సంభవించింది. భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. పలువురు కింద పడడంతో వెనుక ఉన్నవారు ముందుకు దూసుకుని రావడం వంటి ఘటనలు చకచకా జరిగిపోయాయి. దీంతో కింద పడ్డ భక్తులు వారి కాళ్ల కింద నలిగిపోయారు. ఈ ఘటనలో 7 మంది మరణించారు. 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ముగ్ధంపూర్, జహనాబాద్ ఆసుపత్రులకు అయితే తరలించారు. జహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాడే, సబ్ డివిజనల్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ కుమార్, అలాగే ముగ్ధంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దివాకర్ కుమార్ విశ్వకర్మ ఇక్కడ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. 7 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల కుటుంబీకులు ఈ సమాచారం తెలియజేసినట్లు వెల్లడించారు. అయితే అంచనాలకు మించిన స్థాయిలో భక్తులు ఆలయానికి రావడం, ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆలయ కమిటీ అలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు, గాయపడ్డ భక్తుల బంధువులు మండిపడుతున్నారు.